హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. శ్రీనాథ్ అసలు పేరు వచ్చేసి అమర్ రమణ. ఈయన 1978వ సంవత్సరం జనవరి 4వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి విజయబాబు తమిళనాడులోని ఒక ప్రముఖ నటుడు. అయితే ఈయన కెరీర్ విషయానికి వస్తే మొదటిగా తమిళ్లో కురుంజి అనే మూవీతో తన నటనని ప్రారంభించినప్పటికీ అది ప్రొడక్షన్ డిలేస్ వల్ల ఆగిపోగా ఆ తర్వాత స్టైల్ అనే మూవీతో తమిళ తెరకు పరిచయం అయ్యారు. ఇంకా ఈయన 2003లో ఉత్సాహం అనే తెలుగు మూవీతో పరిచయం కాగా ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసిన ఫూల్స్ అనే మూవీలో కూడా నటించారు. కాకపోతే ఈయన తెలుగులో పుట్టింటికి రా చెల్లి మూవీలో బాగా గుర్తుపెట్టుకుంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత కొన్ని మూవీస్ యాక్ట్ చేసినా కూడా తమిళ్ యాక్టర్ అయిన నందాతో కలిసి రాణా ప్రొడక్షన్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడమే కాకుండా అందులో హీరో విశాల్తో కలిపి నామ్ ఒరువర్ అనే ఒక తమిళ్ టాక్ షోని ప్రారంభించడమే కాకుండా ఆయనతో కలిపి లాటి అనే మూవీని కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈయన విషయానికి వస్తే స్వతహాగా ఫిట్నెస్ ఫ్రీక్ అయిన మన శ్రీనాథ్ ఎక్కువగా క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. అంతేకాకుండా చెన్నై రైనోస్ టీమ్‌కి వికెట్ కీపర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా తన ప్రొడక్షన్ హౌస్‌లో కూడా బాగా బిజీగా ఉన్నారు. సో, ఎక్కువగా నడిగర్ సంఘంకి సంబంధించిన పనుల్లో కూడా ఈయన పాలుపంచుకుంటూ ఉండడమే కాకుండా విశాల్ తనకి మంచి ఫ్రెండ్ అని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక ఈయన రీసెంట్‌గా చెప్పుకొస్తే 'కార్తీ' నటించిన 'ఖైదీ' మూవీలో అలానే 'సలార్' మూవీలో కూడా ఒక గుర్తుండిపోయే పాత్రలోనే నటించారని చెప్పాలి. ఇక మీదట శ్రీనాథ్ అలాగే కొన్ని ఎక్కువ సినిమాల్లో నటించాలని కోరుకుందాం. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్.